హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుసూరి అఫీషియల్. థంబ్నెయిల్ చూసి వీడియో అర్థమై ఉంటుంది. ఈరోజు మేమైతే రామ్నగర్ ఫిష్ మార్ట్కి అయితే వెళ్దామనేసి స్కూటీలో పెట్రోల్ పోసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. బయటకు వెళ్తున్నామంటే ఇంకా అందులో సికింద్రాబాద్ సైడ్ వెళ్తున్నామంటే కంపల్సరీ బ్లూ సీకి అయితే వెళ్తాము. నా ఆల్ టైమ్ ఫేవరెట్ టీ అంటే బ్లూ సీ టీ. నాకు అందులో మెయిన్గా గోల్డెన్ టీ అంటే ఇంకా ఫేవరెట్ అంటే ఫేవరెట్. సరేలే, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదని చెప్పేసి ఇంకా ఏం తిందామని చూసి ఇంకా పూరి అయితే ఉండే, పూరి తిందామని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే పూరి అయితే ట్రై చేద్దామని చెప్పేసి పూరి అయితే తీసుకున్నాము. ఓకే, బాగుండే పూరి అయితే. ఇంకా ఎంతైనా టీ ఇంకా స్పెషల్ అక్కడైతే. మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి. మాకైతే బ్లూసీతో చాలా మెమరీస్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి అప్పుడప్పుడు నైట్ అవుట్కి వెళ్ళే వాళ్ళం. అలా వెళ్ళిన ప్రతిసారి ఫస్ట్ అయితే మేము బ్లూసీలో టీ తాగినాకనే ఇంకా స్టార్ట్ అయిపోయాం వాళ్ళం. అలా ఒకరోజు నైట్ అవుట్కి వెళ్ళి రిటర్న్ అయితే 4 వరకు రిటర్న్ అట్లా వచ్చేసాము. ఇంకా బ్లూసీ టీ 5కో ఏమో అలా ఓపెన్ చేస్తారు. సరే తాగే వెళ్దామని చెప్పేసి 1 అవర్ అయితే ఇంకా వెయిట్ చేసి మరీ తాగి వెళ్ళాము. ఇంకంత స్పెషల్ మాకు బ్లూసీ టీ అంటే. ఇంకా అక్కడి నుంచి అయితే రామ్నగర్ ఫిష్ మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ ఫిష్ మార్కెట్ అయితే 5:30కి స్టార్ట్ అవుతుందంట. మేము కొంచెం లేట్గానే వెళ్ళాము. ఫిషెస్ బల్క్లో తీసుకునే వాళ్ళకైతే చాలా బెనిఫిట్. ఫిషెస్ ప్రైజింగ్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉండే. కానీ బర్డ్ ఫ్లూ రావడం ఏమో కానీ అంత జనాలందరూ ఫిష్ మార్కెట్లోనే ఉండే. చాలా అంటే చాలా పబ్లిక్ ఉండే. అందులో మేము వెళ్ళింది సండే కాబట్టి ఇంకా ఫుల్ రష్ ఉండే. మనకి బయట రొయ్యలు అయితే 300-400 ఉంది. ఇక్కడైతే మనకు 200-250కే వస్తుంది. నేనైతే ప్రాన్స్ను సాల్మాన్ ఫిష్ అయితే ఒక ఆంటీతో క్లీన్ చేయించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.